హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనమైతే యలమంచిలిని ఒక గ్రామం అయితే చేరుకోబోతున్నాం. ఇది వెస్ట్ గోదావరి ఉందన్నమాట. ఇక్కడ యలమంచిలి మన వైజాగ్ బుజ్జిగారు అని ఇక్కడ మూలస్థానేశ్వరి అమ్మవారి ఫేమస్ అండి. ఆవిడకి ఈయన ప్రథమ భక్తులు అవడం చేత ఈయన ఎక్కువగా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగలు అయితే ఘనంగా నిర్వహిస్తారు. కోటలోకి వచ్చి అవుతుంది. ఇతనైతే ఎవరి దగ్గర కూడా చందా కూడా పుచ్చుకోకుండా స్వయంగా తనే చేస్తుంటారండి. ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం ఏంటంటే, నాకు మీరు ఎలా చేయగలుగుతున్నారని ఆ రిపోర్టర్ అడగగా, నాకైతే ఈ ఊరి యువత అయితే నా వెంట ఉంది, ఖర్చుతో నాకు సంబంధం లేదు, నేను ఖర్చుతో నాకు సమస్య లేదు, ఎంతైనా నేను పెట్టుకుంటాను, నా యువత నాకు సహకరించారని చెప్పడం జరిగింది. మనం అందులో భాగంగా చూసి చాలా ఆనందించి మనం ఈ ప్రతి సంవత్సరం అయితే వెళ్తాం. ఈ సంవత్సరం కూడా చూడాలని ఒక సదుద్దేశంతో అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఎంట్రన్స్ అయితే ఇలా కోడిపుంజుతో పెట్టించారు. ఒక కొబ్బరి తోటలో చేస్తుంటారు అన్నమాట కార్యక్రమం. ఇది సంక్రాంతి సంబరాలు. లోపలికి వెళ్ళగానే మనకి ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. వెళ్ళగానే పక్కనే మూలస్థానేశ్వరి అమ్మవారు టెంపుల్ ఒకటి కడుతున్నారు. అది పూర్తి అవ్వలేదు కాబట్టి ఒక చిన్నది బాలాలయం నిర్మించారనమాట అండి. ఆ ఆలయంలో దర్శనానికి వెళ్ళిన వారికి ఒక గిఫ్ట్ హ్యాంపర్. అంటే ఎక్కడైనా మనం ఈ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా మనం డబ్బులు ఇచ్చి మనం టికెట్ తీసుకుని మనం టోకెన్ తీసుకుని లైన్లో నుంచుని వెళ్ళాలి. ఇక్కడైతే లైన్లో నుంచుని పెళ్ళైన ఆడవారు లోపలికి వెళ్తే ఒక గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇస్తున్నారు. ఏంటి గిఫ్ట్ హ్యాంపర్ అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళడం జరిగిందండి మా మిస్సెస్. ఆ గిఫ్ట్ హ్యాంపర్ కూడా చాలా కాస్ట్లీ అనమాట అండి. ఈ ఆనియన్ చాపరు, ఆనియన్ కట్ చేసుకునేది, మన యాపిల్ ముక్కలు కట్ చేసుకునే చాపర్ అయితే గిఫ్ట్ హ్యాంపర్గా ఇచ్చారు. చాలా అయితే ఆనందంగా అయితే మాకు హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఇక్కడే భోగమంట ఏంది వేసారు. ఇక్కడ ఫోటోషూట్ కోసం మొత్తం కూడా అన్నీ కూడా బాగా పెడతారనమాట అండి. మంచి ఫ్రేమ్స్ అన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. ఆ లైన్లోకి అయితే వెళ్ళడం జరిగింది. తను మనకైతే దర్శించుకున్న తర్వాత గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. అదే కాకుండా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఆనందాన్ని తెస్తుందండి మనకి. ఈ గ్రౌండ్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఒక కొత్త అల్లుడిని ఒక అత్తగారింటి కూడా రిసీవ్ చేసుకున్నట్లే ఉంటుందన్నమాట. మనకి ఎంట్రన్స్ మార్నింగ్ వచ్చి టిఫిన్ అయితే పెడతారు. టిఫిన్ అంటే ఆషామాషి విషయం కాదు. మీకు 10,000 మంది వచ్చినా 20,000 మంది వచ్చినా కూడా టిఫిన్స్ అంటే గారెలని ఇలాగా మనకి ఇడ్లీ, చపాతీ ఇలా 2-3 రకాల టిఫిన్స్ అయితే ఉంటాయండి. 2-3 రకాల చట్నీలతో. అది అయిపోయాక కాఫీ టీ కూడా ఉంటుందండి. చాలా చాలా అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ గ్రామంలో. మన హైదరాబాద్ నుంచి కానీ లాంగ్ జర్నీ నుంచి ఎక్కడి నుంచి వచ్చేవారు ఇది అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట పూర్తిగా. ఇక్కడ మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రస్తుతం మేము వెళ్ళేసరికి అయితే మంచి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. ఈ ఫోటోషూట్ కోసం పెట్టిన ప్రేమలు అనమాట అండి. ఈ ప్రోగ్రామ్ అనంతరం అయితే బుల్లెట్ భాస్కర్ గారు టీం, జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు టీం అయితే వస్తుందన్నారు. అది కూడా అయితే మనం చూద్దామండి. మనం ఈ దర్శనం అయిపోయిన తర్వాత మనం అయితే ఒకసారి ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత భోజనానికి వెళ్ళాలని అనుకున్నాం. అంటే మనం వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది. మనం కొంచెం లైన్లో అయితే నుంచుంటే మనకి భోజనం టైం వస్తుందన్నమాట. ఈ సేల్లోనండి ఒక చెక్క బ్రిడ్జ్ కట్టారనమాట. ఇది ఒక మంచి ఆకర్షణ అనమాట వెళ్ళడానికి. ఈ కొబ్బరి తోటలో ఇలా వెళ్ళి ఈ కోడిపందాలు బరి ఒకటి ఉంటుందండి. చాలా అంత అద్భుతంగా చేశారు. నేను వెళ్తే కోడిపందాలు బరిలో ఏంట్రా ఇది మామూలుగా చూస్తారు వెళ్తారు కదా అనుకుంటా. మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది, లోపలికి వచ్చిన వాళ్ళకి స్వీట్స్ పట్టుకెళ్ళారా అని. అంటే కోడిపందాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళకి స్వీట్సా, అమ్మ ఎలా ఉందరా బాబు అనిపించింది. సరే బయటకు వచ్చాం. వెంటనే ఒక వంటలు చేసి ఇక్కడికి వెళ్ళాను ఎలా ఉంది ఏంటని. వంట మాస్టర్లు 3 మంది వర్క్ చేస్తూనే ఉన్నారు. అంతా మనకి ఫ్రీ అనమాట. మన ఎక్కువగా వంటలు జరుగుతున్నాయి ఇక్కడ. మనకి రకరకాల బిర్యానీ చేసి వాళ్ళు బిర్యానీ చేస్తున్నారు. ఒక్క దుక్కును కాదండి, చాలా దుక్కులున్నా. ఇందుకు చికెన్ అది కనిపిస్తుంది కదా. ఇలా అయితే మనకి ఇవన్నీ కూడా వండేస్తూ ఉంటున్నారు. పక్కన చాలా రెడీ అయిపోయాయి. లైన్లోకి అయితే జనం కూడా వచ్చేసారనమాట. ఈ పెట్టి కూడా పెట్టేస్తున్నారు. ఇదిగోండి లైన్లో సర్దుకుంటున్నారు. ఈ కౌంటర్లో అయితే లేడీస్కి సెపరేట్గా, జెంట్స్కి సెపరేట్గా అయితే పెట్టడం జరిగింది. చాలా అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ భోజనం అయిపోయాక కనిపించేది నేననమాట. సరదాగా భోజనానికి అయితే లైన్లో ఉన్నాను. అయితే మనకి ఫస్ట్ వీళ్ళు ఏం వేసారంటే పులిహార పెట్టారండి, స్వీట్ వేసారు, బాస్మతి బిర్యానీ మొత్తం కూడా ఫుల్గా బాస్మతి అనమాట అండి. బాస్మతి బిర్యానీ, మనకి చికెన్ కర్రీ, బంగాళాదుంప కర్రీ అనమాట. ఇలా రకరకాలు వేసి మనకి పెడుతుంటారు. వాటర్ ప్యాకెట్లు కూడా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిన కాడికి చూసారు కదా ప్లేట్స్ తినేసి ఎలా పడేస్తున్నారు. మనకైతే వెళ్ళాలని చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. గోదావరి జిల్లాలో నాకు నచ్చి మాదైతే కోనసీమ అనమాట అండి. రాజోల దగ్గర. అంటే
ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, నేనున్నది అయితే ప్రజెంట్ పశ్చిమ గోదావరి జిల్లా. ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు ఈ కార్యక్రమం. ఎప్పుడైనా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఈ కార్యక్రమానికి అయితే సంక్రాంతికి యలమంచిలో అయితే రండి. చాలా బాగుంటుందన్నమాట. అక్కడ మనకి భోజనాలు అయితే అయిపోయిన తర్వాత సరదాగా అలా బయటకు వచ్చేసి ఈ కోడిపందులు ఒకసారి జస్ట్ అలా చూసి, ఈ బుల్లెట్ భాస్కర్ గారు వస్తున్నారు, ఒకసారి అది కూడా చూసేద్దాం అనే ఒక ఉద్దేశంతో మనం ప్లాన్ చేసుకున్నాం అనమాట అండి. ఇది కోడిపందాలు బరి అంటారు కదా, కూర్చున్న వాళ్ళకి కూర్చున్నట్టు. భాస్కర్ గారి టీం వచ్చాం, అది చూద్దామండి. మనోడు చెప్పారంటే ప్యాంట్లో కొడతారు. సరే, హీరోలోనే టాప్ హీరో గుర్తుపట్టండి. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డి. ఎలా మంచిలే, సూపర్ సూపర్, అంతా బాగుంది. లాస్ట్ చేంజ్ వాయిస్ చేసి ఆటో ఎక్కెళ్ళిపో. నాకు విషయం అర్థమైందమ్మా, వీడు హీరోని వాయిస్ గుర్తుపట్టట్లేదు. చివరిగా విలన్ వాయిస్ చేస్తా, విలనైతే బాగా గుర్తుపడతా. ఓకేనా? అరే ఎవడు రాడు, ఇది నాకు వచ్చు, గుర్తుపట్టాను. అరే నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకో, మళ్ళా సంపాదించుకుంటా. కేజీ బంగారం పట్టుకో, మళ్ళా కొనుక్కుంటా. స్వప్న గుర్రం అయితేనే ప్యాంట్ ఏమైనా చిరిగిందా? వద్దు, స్వప్న ఊరిమైతేనే వెళ్ళిపోడు. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మట కంగిరి వచ్చి గొబ్బెమ్మట తొక్కేసినట్టు నా గుండె గొబ్బెమ్మట తొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండిరా, నేను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? రాజా, బంగారు రాజా, మా ఎలమంచి వచ్చి నా పరుగు తీసావు. ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తా. ఎలమంచిలో 100 సుమోలు పెడతా. ఏంటి వార్నింగ్ రా? ఎలమంచిలో 10 సుమోలు పెడతా. మిస్ అయితే పాలకొల్లులో 25 సుమోలు. అటు ఇటు కదే భీమవరం వెళ్తే అక్కడ 100 సుమోలు. రేపు పొట్టి ఎలమంచి ఎలా దాడతావో చూస్తా. థ్యాంక్ యూ. ఒకసారి చెప్పండి. మళ్ళీ మా జబర్దస్త్ మనకు మధ్యాహ్నం అయితే భోజనం అయిపోయాక స్నాక్స్ ఉన్నాయన్నమాట అండి. మన నగరం స్పెషల్ గరజలు అయితే పిచ్చి గుళ్ళు అంటారు, అవి అయితే స్నాక్స్ కింద ఇచ్చారు. మళ్ళీ 4 గంటలకల్లా ఒకసారి పాకం గారెలు ఇస్తామన్నారు. చాలా బాగుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది జనవరి 2026 సంవత్సరం 14వ తారీఖున జరిగినటువంటి కార్యక్రమం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసినందుకు. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపో.